హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ వ్యూవర్స్, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 4 ఎపిసోడ్స్ చూశాక నాకు వచ్చిన 5 డౌట్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. అయితే సీజన్ 5 ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం ముందు చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే స్పాయిలర్స్. మై ఫస్ట్ డౌట్, వై హెన్రీ స్కేరీ? ఎపిసోడ్ 4లో మ్యాక్స్ అంటుంది కదా, హెన్రీ ఈ కేవ్స్లోకి రావడానికి భయపడ్డాడని. అదే ఎందుకు? హెన్రీని భయపెట్టేంతలో ఆ కేవ్స్లో ఏముంది? మై సెకండ్ డౌట్, వై 12 కిడ్స్? సీజన్ 4లో కూడా వెక్నా కొంతమంది టీనేజర్స్ని వాడి గేట్స్ ఓపెన్ చేస్తాడు, గేట్స్ ఓపెన్ అయిపోతాయి. మరి ఇంకా ఈ 12 కిడ్స్ ఎందుకు? మరి ఆ 12 కిడ్స్ని చంపలేదు, మరి వాళ్ళతో హెన్రీకి పని ఏమిటి? మై థర్డ్ డౌట్, వాల్. అసలు వెక్నాకి ఈ వాల్తో యూజ్ ఏంటి? ఆ వాల్ వెనకాలే ఏముంది? హెల్ మిగతా పిల్లల్ని ఆ వాల్లో పెట్టాడా? ఒకవేళ పెడితే ఎందుకు? ఫోర్త్ డౌట్, విల్ L008 కెన్ కంట్రోల్ ద అప్సైడ్ డౌన్? ఎపిసోడ్ 4 లాస్ట్లో విల్ డెమోక్రాట్స్ని కంట్రోల్ చేసి వాటిని చంపేస్తాడు కదా, అలాగే మొత్తం అప్సైడ్ డౌన్ని కంట్రోల్ చేయగలడా? విల్ వల్ల అయితే L007 వల్ల కూడా అవుతుందా? ఎందుకంటే హెన్రీ అప్సైడ్ డౌన్కి వెళ్ళడానికి కారణమే ఎల్. హెన్రీ అప్సైడ్ డౌన్ కంట్రోల్ చేసినట్టు ఎల్ కూడా ఇప్పుడు అప్సైడ్ డౌన్ కంట్రోల్ చేయగలదా లేదా? ఎల్ వల్ల అయితే విల్ 008 కూడా చేయగలరా? ఫిఫ్త్ డౌట్, వెక్నా నో ఇట్. విల్ డెమోకార్గస్ని కంట్రోల్ చేసి చంపాడని వెక్నాకి తెలుసా లేదా? ఒకవేళ తెలిస్తే విల్ని ఏం చేస్తాడు? వెక్నా నెక్స్ట్ మూవ్ ఏంటి? ఇవి సీజన్ 5 చూసిన తర్వాత నాకు వచ్చిన 5 డౌట్స్. ఈ డౌట్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.